అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటున్న గంభీరం పంచాయతీ కల్లివానిపాలెం కాలనీకి చెందిన సిరపు సన్యాసిరెడ్డికి గంభీరం సచివాలయ సిబ్బంది మరియు కూటమి సభ్యులు సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను 7,000 రూపాయలు ఆయనకు అందించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీ కోట జోషి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా వృద్ధులకు ఏప్రిల్ నుంచి వచ్చిన పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 7వ నెల వరకు 3,000 రూపాయలు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మొదటి పింఛన్ 4,000తో కలిపి 7,000 తమకు అందించగలిగామని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జలమూరి రవితేజ, డిజిటల్ అసిస్టెంట్ దల్లి దేవి ప్రియాంక, మహిళా పోలీస్, ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ జనసేన యువ నాయకులు చల్లా రామిరెడ్డి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. అట్లనే జగన్ 3,000 ఇచ్చేవారు కదా, మళ్ళీ చంద్రబాబు మరి ఈసారి 4,000 చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు మీకు ఇచ్చారు. ఇక్కడ నుంచి మీకు వచ్చే నెల నుంచి కూడా 4,000 రూపాయలు వస్తుంది. ఈ నెల ఒక నెల 7,000 రూపాయలు వస్తుంది. మొత్తంలో 250 కాబట్టి ఒకేసారి 1,000 రూపాయలు ఇస్తారు. అది కాక 3 నెలలు కూడా ముందు హామీ ఇచ్చిన ప్రకారం 3 నెలలు 3,000, ఈ నెల 4,000 కలిపి 7,000 ఇచ్చారు.